నమో బుద్ధాయ. అంబేద్కర్ ప్రజలకు, బహుజనులకు, బౌద్ధులకు జై భీమ్. ఈరోజు కార్యక్రమం అంబేద్కర్ రాసినటువంటి ద బుద్ధ అండ్ ధమ్మాలో మొదటి అధ్యాయము, మొదటి భాగము సిద్ధార్థ గౌతమ్ బుద్ధ పుట్టుక గురించి మనం వివరించుకుంటాం. సిద్ధార్థ గౌతమ్ బుద్ధ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం కాలంలో ఉత్తర భారతదేశము చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి కొన్ని రాజ్యాలుగా స్వతంత్రంగా పరిపాలించుకున్న రాజ్యంలో చిన్న రాజ్యాలుగా ఉండేవి. ఈ రాజ్యాలు అంగ, మగధ, కాశీ, కోసల, ప్రజా, మల్లి, చేది, మత్స్య, కోర, పాంచల, ఆత్మిక, అవంతి, గాంధార, కంబోజా వంటి 16 రాజ్యాలుచే పాలించబడుతుండేవి. వీటిలో శాక్య రాజ్యమైన కపిలవస్తు, మల్లూలు రాజ్యమైన పావా, కుశీనగరము, నెచ్చిపులి రాజ్యమైన వైశాలి, కోలియోలు రాజ్యమైన రామగామం, ఇలా మౌర్యులు పిప్పలవనం, సంసమార పర్వత ప్రాంతాల్లో రాజధాని కలిగి ఉండి బొగ్గులు రాజరికం లేకుండానే ఈ చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించుకునేవాళ్ళు. రాజులచే పాలించబడే రాజ్యాలను జనపదములని, రాజరికం లేని రాజ్యాలను సంఘాలని, ఆ రోజుల్లో గణాలని కూడా పిలిచేవారు. ఈ రాజ్యం దేశానికి ఈశాన్య దిశలో ఒక కొన ఉండేది. ఇది ఒకప్పుడు స్వతంత్ర రాజ్యంగా ఉండినప్పటికీ తర్వాత ఇది కోసల రాజు సార్వభౌమతి కింద వచ్చింది. గౌతమ బుద్ధ పూర్వీకులు ఎవరు? శాక్యుల రాజధాని నగరం పేరు కపిలవస్తు, అనగా గొప్ప హేతువాద సిద్ధాంతం కలిగి ఉన్న కపిలుని పేరునే ఈ నగరంగా పిలిచి ఉండవచ్చని చారిత్రకులు అంచనా. కపిలవస్తు నేలని శాక్యులలో ఒకరైన సినాహనుడు జయసేనుని కుమారుడు సినాహుడు కాంచనను వివాహమాడగా సినాహనుడికి 5 కుమారులు, 2 కుమార్తెలు జన్మించును. 5 కుమారులలో సుద్ధోధనుడు, దాతుధరుడు, సాక్యధనుడు, సుకోధనుడు, అమితోధనుడు, ఇలా 5. అమిత, పంపిత అనే 2 కుమార్తెలు ఉండెను. వీరిది ఆదిత్య గోత్రం. సుద్ధోధనుడు మహామాయను వివాహమాడగా సులక్షణ, అంజీయనుడు మహామాయ యొక్క తల్లిదండ్రులు. వీళ్ళు కోలియ వంశీయుడైన అంజీనుడు దేవదహి అనే గ్రామంలో జీవిస్తుండేవాడు. ఇక్కడ సుద్ధోధనుడు యుద్ధ కౌశీలలో ఆరితేగిన వీరుడిగా గొప్ప పేరు ఉండేది. యుద్ధపాటి పరీక్షలో అగ్రగమ్యుడిగా తన రాజ్యంలో సైనికులతో గొప్ప వీరుడిగా ఉండేవారు. మహాప్రజాపతి 2వ వివాహం ఆడెను. మహామాయ యొక్క తోబుట్టువే, అనగా అక్క. సిద్ధోధను యొక్క జననం. సుద్ధోధను కుమారుడు సిద్ధార్థ గౌతముడు జన్మ వృత్తాంతం ఏ విధంగా జరపబడింది? శాక్య రాజధానిలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వేసవ మధ్య కాలంలో సాంప్రదాయబద్ధమైన పండుగ జరిగేది. శాక్య వంశ అందరితో పాటు సుద్ధోధన కుటుంబం కూడా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకునేవారు. మహామాయ ఒక కళ కంటుంది. తన కళలో ఏం జరిగింది ఇలా చెప్తుంది. ఈ స్వప్నంలో ప్రపంచ పరిరక్షకులైన 4 నిద్ర వ్యవస్థలో ఉన్న తనను అలాగే వెతుక్కొని వినువీధిన పయనించిన హిమాలయ పర్వత శ్రేణుల్లో సమతల ప్రదేశంలో ఒక పాలవృక్షం కింద దింపి పక్కన నిల్చున్నారు. అంటే మహామాయ తన నిద్రిస్తూ తన స్వప్నంలో, అనగా తన కలలో తన బిడ్డ గౌతమ బుద్ధుడు తన గర్భంలో ఉండగా ఇలా ఒక మంచి కళను ఆస్వాదిస్తుంది. ఆ కళలో ఇలా చెబుతుంది ఏమనగా, ఈ ప్రపంచ పరిరక్షకులైన అందరూ 4 వచ్చి తన హిమాలయ పర్వతాల్లో తీసుకువెళ్ళినట్టు, అక్కడ ఆ నిశీలమైన ప్రదేశాలను ఆస్వాదిస్తున్నట్టు, అక్కడ మానవ సరోవరంలో మహామాయను స్నానమాడిచ్చి సుగంధ ద్రవ్యాలతోనూ పరిమళ పుష్పాలతోనూ అలంకరించి తన తల్లిని తనే నీకు కుమారునిగా నన్ను అంగీకరిస్తావా అని అడిగారు. ఆమె ఎంతో సంతోషంతో అంగీకరిస్తాను అన్నది. ఆమె నిద్ర నుండి మేల్కొంది. ఆ మాటకి తెల్లవారుగా తన స్వప్న సంతానం సుద్ధోధనుడికి వివరించింది. ఇలా నాకు కలలో ఇలా ఏదో నా కుమారుడు నన్ను ఏదో ప్రశ్నించినట్టుగా
తను ఇంకా ఆనందపడిపోయి శుద్ధోదనుడు అక్కడ ఉన్న 8 మంది బ్రాహ్మణులను పిలిచి మహామాయ కళ కనింది. ఆ కళని గురించి మాకు వివరించినట్టుగా ఆ బ్రాహ్మణులు సంతృష్టివరించి మహామాయను స్వప్న వృత్తాంతం వారికి వివరించి దాని పర్యాయం ఏమిటో ఆ శుద్ధోదనుడు ఆ మహామాయకు వివరించారు. ఇలా చెప్పారు, రాజా, ఎలాంటి అవాంఛనీయతను సంకరించిన అవసరం లేదు. నీకు పుత్రుడు జన్మించబోతున్నాడు. తాను గృహస్థ జీవనాన్నే కోరుకున్నట్లయితే సమస్త ప్రపంచాన్ని జయించగలుగుతాడు. తాను గృహస్థ జీవితాన్ని తిరస్కరించి సన్యాస జీవనాన్ని కోరితే ప్రపంచంలో పేరుకుపోయిన భ్రమలన్నిటినీ పటాపంచలు చేయగల సమర్థమైన బుద్ధుడు కాగలడని వివరించారు. గౌతమ బుద్ధ సిద్ధార్థ మహామాయ గర్భంలో 10 మాసాల పాటు బోధిసత్వుడు పెరిగాడు. సో ప్రసవకాలము సమయం అవుతున్నప్పుడు మహామాయ శుద్ధోదనుని తన తండ్రి అయిన దేవదహ గృహమునికి వెళ్ళి నేను కాన్పూర్ చేస్తానని శుద్ధోదనుడు కోరిద్ది. సరే అనేసి శుద్ధోదనుడు తనకి ఉన్న అన్ని ఆభరణాలతోటి తనను సాగనంపాలని కోరుకొని పరిచాకృతిని సైతం ఆమె తండ్రి ఇంటికి సాగనంపారు. దేవదహకు ప్రయాణమైన మహామాయ మార్గ మధ్యలో ఫల పుష్పభరితమై విరజల్లుతున్న సాలవృక్షాల లొంబుని వనం చేరుకున్నది. అత్యంత సుందరమైన ఆ వాతావరణం మహామాయను వశపరచగా పల్లకి దిగి కొంత కాలము ఆ వనం మధ్య విహారించులను కోరుకున్నది. పల్లకనికి సాలివృక్షం కింద దింపించి వారినక్కడే ఉంచింది. పల్లకి దిగిన మహామాయ ఆ పక్కనే ఉన్న సాలివృక్షము రాజం వద్దకు నడిచి గాలులు మెల్లమెల్లగా వీస్తుండగా అగాలికి పైకి కిందకి ఊగుతున్న ఒక పాలవృక్షపు కొమ్మను పట్టుకొని అటు ఇటు ఊగుతుంది. తను ఎంతో ఆనందిస్తుంది. అదృష్టం కలిసి వచ్చినట్టు కిందకి వంగిన ఒక కొమ్మను అందుకున్నది. అంటే ఒక మహామాయ స్వచ్ఛమైన గాలులను పీలుస్తూ ఆ వీచిన గాలికి కొమ్మపైకి లేస్తూ ఎగురుతూ ఆ కొమ్మతో పాటు తాను పైకి లేచుతున్న తరుణంలో ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమైనవి. ఆ కొమ్మను లాగే పట్టుకొని నిలుచొని ఉన్న దశలో ఆమె ప్రసవించింది. ఎవరిని? గౌతమ బుద్ధ సిద్ధార్థుని యొక్క జననం ఈ విధంగా క్రీస్తుపూర్వం 563వ ఏట వైశాఖ పౌర్ణమి రోజున మహామాయ ఆ శిశువును ప్రసవించింది. శుద్ధోదనుడు మహామాయలకు వివాహమైన చాలా ఏళ్ల వరకు వారికి సంతానము కలగలేదు. లేక కలిగిన సంతానం అవడంతో వారు ఆనందానికి అవధలేనట్లయి అత్యంత వైభవంగా ఆ జన్మదిన మహాకార్యక్రమాన్ని కొన్న రాజ్యంలో శాక్య కుటుంబాన్ని ఆ దినాన్ని పర్వదినంగా జరుపుకున్నారు. ఆ హిమాలయ పర్వతాల్లో అసితుడు పేరు గల ఒక గొప్ప ఋషి ఉండేవాడు. జంబూద్వీప ప్రాంతాన్ని యావత్తు తన యోగ దృష్టితో పరిశీలించి శుద్ధోదని యొక్క ఇంట తేజేతున్న ప్రకాశిస్తున్న బాలుని గురించి ఆ దేవుళ్ళు ఘోషిస్తున్నట్టు తెలుసుకున్నారు. అనగా ఆశతూసిన యొక్క ఋషి ఒక రాజుకి శుద్ధోదనుడికి ఒక కుమారుడు పుట్టాడని తెలుసుకుని అక్కడి నుండి మెల్లగా ఆ రాజభవనం ముందు వేలాది జనం చేరి ఉండటం గమనించిన అసితి మహర్షి తన యొక్క శిష్యుడైన ద్వాపారకులతోటి ఆ శుద్ధోదనుని యొక్క రాజు ఇంటికి వెళ్ళి శుద్ధోదనుని దర్శించి జయము జయము మహారాజా, నీవు చిరకాలం జీవించి నీ రాజ్యాన్ని ధర్మసమ్మతమదులుగా పాలించుము అని జీవించాడు. శుద్ధోదనుడు వినయపూర్వకంగా నమస్కారం చేసి ఉచితావనంపై కూర్చోబెట్టి, ఓ మహర్షి, మిమ్ము ఇంతకు పూర్వం ఎన్నడూ నేను చూసిండలేదు. మీరెక్కడకు వచ్చిన కారణం ఏమిటని అడిగాడు. రాజా, నీకు ఒక కుమారుడు జన్మించాడని చాలామంది అన్నారు. ఆ శిశువుకు దర్శించేందుకే నేను ఇంత దూరం వచ్చాను. శుద్ధోదనుడు, చాలా మంచిది, బాలుడు కొద్దిగా నిద్రిస్తున్నాడు. ఓ మహర్షి, కొంతసేపు ఆగగలవానని శుద్ధోదనుడు అడగగా అసిదిశ మహర్షి, ఓ రాజా, అలాంటి బాలురు నిద్రించరు. మహానీయులైన వారు నిద్రిస్తున్నట్టు కనిపించినా వారు మేలుకొనే ఉంటారు అని అసితుడు అన్నారు. అసితుని ఆగమాన్ని గమనించినట్టు బాలుని ముని పరిమట్లు దయాగలిగుడై తానే మేల్కొన్నట్లు నవ్వాడు.
బాలుడు మేలుకున్నట్లు తెలుసుకున్న సుద్ధోధనుడు లోనికి వెళ్ళి బాలును 2 చేతులతోటి పొదివి ఎత్తుకొని అసూతుని ఎదురుకు తీసుకొచ్చాడు. బాలును చూసిన అసూతుడు మహానీయులైన వారిలో మాత్రమే కనిపించు 32 లక్షణములు 80 గుర్తులు గమనించాడు. ఆ బాలుని శరీరం ఎంతో తేజస్సుతోటి ప్రకాశంతోమై విరసిల్లుతున్నట్టు గమనించిన అసూతుడు, యావత్ ప్రపంచంలో ఈ వ్యక్తి అద్భుతమైన వాడు, నిశ్చయంగా చెప్పగలిగిన మాటలను పలకగలడు. అసూతుడు తన ఆసనం నుండి గౌరవ సూచకంగా లేచి చేతులు జోడించి లేచి ఆ బాలును చుట్టూ కుడివైపు నుండి ప్రదక్షిణలు చేసి తన చేతులతో ఆ బాలును ఎత్తుకొని పరవశించిపోయాడు. అరుదైన ఈ 2 లక్షణాలు ఈ బాలునికి ఉన్నవి. అవి 1, గృహస్థ జీవనాన్ని కొనసాగిస్తే ప్రపంచానంతటినీ ఏలగలుగుతాడు. గృహస్థ జీవనాన్ని పరితగించినట్లయితే జ్ఞానోదయుడైన బుద్ధుడవుతాడు అని అసూతుడు మహర్షి సుద్ధోధనుడికి వివరించాడు. అయితే ఆ బాలుడు గృహస్థ జీవనాన్ని మాత్రమే అనుసరించాడని అసూతునికి తెలుసు. అంటే తన కూడా ఇంకొక పాయింట్, బాలుని కనరాల తలకించి అసూతుడు అశ్రిపూర్వత నయానాంచుతో ఏడవసాగాడు. అసూతుడు దుఃఖశాంతులతో విలపిస్తుండటం సుద్ధోధనుడు గమనించాడు. సుద్ధోధనుడు ఇలా గమనించి ఏడ్చుచున్న అసూతును చూసిన సుద్ధోధనుడు శరీరం యావత్తు గగుర్చి పిడిచే ఒంటి రోమాలని ఒక మాట చెప్పనా ఓ మహర్షి, బాలును తిలకించి మీరు ఇంతగా విలపిస్తున్నారు, బాలునికి ఏమైనా ఆపద సంభవించి ఉన్నదా అని ప్రశ్నించాడు సుద్ధోధనుడు. ఓ రాజా, ఈ బాలునికి ఎలాంటి ఆపద వస్తుందనేది నేను దుఃఖించడం లేదు, ఈ నా దుఃఖమంతా నా గురించే అని అసూతుడు చెప్పాడు. అందుకు కారణం సుద్ధోధనుడు అసూతుడిని, నాకు ఏళ్ళు గడిచి ముసలివాణ్ణి అయిపోయాను, ఈ బాలుడు పెద్దవాడై పరిపూర్ణ జ్ఞానోదయుడై బుద్ధుడవడం ఖాయం, ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ సాధించలేని ధర్మ చక్ర ప్రవర్త సిద్ధాంతాన్ని తాను రూపొందించి తీరుతాడు. దుఃఖమైన ఈ జీవన విధానంలో సుఖాన్ని సృజించగల సిద్ధాంతాన్ని ఇతడు నెలకొల్పుతాడు. స్వచ్ఛమై నిఖీలమై అదియందు మధ్యయందు అంతమందు శ్రేష్టమైన నూతన సిద్ధాంతాన్ని మహామయునుడు రూపొందించగలుగుతాడు. ఈ ప్రపంచంలో ఎప్పుడూ అరుదుగా పుష్పక వికాసించినట్టుగా కాలచక్ర లెక్కకు మించిన పర్యాయాలు పరిభ్రమించి తర్వాత ఈ ప్రపంచంలో ఎప్పుడో ఎక్కడో సర్వోత్తములైన బుద్ధులు అవతరిస్తారు. ఈ విధంగా ఓ రాజా, ఈ బాలుడు నిస్సందేశంగా పరమాత్ముడైన పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఆ తర్వాత తాను విశేష సంఖ్యలో ప్రజానికాన్ని దుఃఖ సాగరాలన్నిటినీ దైన్యత నుండి సుఖమంతరమయం చేయగలుగుతాడు. కానీ ఈ బుద్ధుని నేను చూడలేను, ఆ కారణం చేతనే ఆ మహానీయుని దర్శించి పావనమయ్యే అవకాశం లేకపోయగలదు కదా. లక్షణాలు ముందే చెప్పటం వల్ల అతను ఒక గొప్ప పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఈ ప్రపంచాన్ని దుఃఖాన్ని ఆవరించి ఉన్నది, ఈ దుఃఖాలన్నిటికీ సుఖమంతరం చేయగలగా సిద్ధాంతము గొప్ప జ్ఞానవంతమైన ఈ యొక్క ప్రపంచానికి జ్ఞానోదయుడైన మార్గంలో బుద్ధుడు చేర్పుతాడని అశుతోష మహర్షి ముందుగా చెప్పడం తన తండ్రికి ఆనందంతో పాటు దుఃఖము వించింది. ఇలా గౌతమ బుద్ధ సిద్ధార్థుని యొక్క జననం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై భీమ్, నమో బుద్ధాయ. మరికొన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై భీమ్, నమో బుద్ధాయ.